ఎన్డీఏగా 400 సీట్లు, బీజేపీ గాని 370 సీట్లు సాధిస్తుంది అన్నటువంటి ప్రచారం పక్కకు వెళ్ళిపోయి 240 దగ్గర ఆగిపోవడం అన్నటువంటి దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి ఒక కారణం. బీజేపీ బలమైన రాష్ట్రాలను ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాలు బీజేపీ ఘోరంగా విఫలం కావడానికి కారణాలు ఏంటంటే, ఢిల్లీకి వెళ్లే మార్గం ఎప్పుడు యూపీ, బీహార్, రాజస్థాన్ ఎంపీ బీజేపీకి బాగా తెలుసు. విదేశీ నిధులతో నడిచే మీడియా కాబోలు క్రమ పద్ధతిలో ఒపీనియన్ పోల్స్ ద్వారా బీజేపీని మోసం చేసింది. తద్వారా బీజేపీ కార్యకర్తలు మరియు బీజేపీ సానుభూతి పరులు, ఓటర్లు సంతృప్తి చెందారు. ఒకవేళ బీజేపీ అడ్డంకిని కూడా ఛేదించినట్టయితే కాబోలు ఈవీఎం మ్యానిపులేషన్ యొక్క ప్లాన్ బిని కలిగి ఉంది అన్నటువంటి ప్రచారం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సరైనటువంటి గ్రౌండ్ వర్క్ జరిగింది. కౌంటింగ్ ప్రక్రియను జాప్యం చేయడానికి కోర్టులను ఉపయోగించుకోవడానికి ప్లాన్ సి కూడా ఉంది. మరియు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని అంతర్జాతీయ మీడియాకు ముఖద్వారం సృష్టించింది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక శక్తులను సీట్ల వారీగా పటిష్టం చేసుకునేందుకు కృషి చేసేందుకు అన్ని రాష్ట్రాల కుల పార్టీలు కాంగ్రెస్లకు భారీగా డబ్బు అందించారు. 2019లో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీతో మిత్రపక్షంగా ఉన్నప్పుడు సమాజ్వాదీ పార్టీ దళిత ముస్లిం ఏకీకరణకు, యాదవ్ ముస్లిం ఏకీకరణ బాగా పనిచేసింది. ముస్లింలు చాలా తెలివిగా బీజేపీకి వ్యతిరేకంగా నిర్దిష్ట అభ్యర్థుల విజయాన్ని బట్టి ఎస్పీ లేదా కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. పెయిడ్ మీడియా, సోషల్ మీడియా హ్యాండిల్స్, ఛానల్ సహాయంతో ప్రతిపక్షాలు పడిన అపోహలు గ్రామీణ యువత గుండెల్లో గుబులు పుట్టించాయి. అట్లాగే అగ్నివీర్ యువతకి సంబంధించి వ్యతిరేకం జరిగింది. ఉత్తరప్రదేశ్ అంతటా భారీ నిరుద్యోగ సమస్యలు, వాళ్ళు భారీ సంఖ్యలో ప్రైవేట్ రంగ ఉద్యోగాలను పూర్తిగా విస్మరిస్తూ ప్రభుత్వ ఉద్యోగం డేటాని మాత్రమే ప్రస్తావిస్తారు. ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ మధ్య భారీ చీలికుంది. అక్కడ అత్యున్నత స్థాయిలో నిజమే కావచ్చు, కానీ కేడర్ స్థాయిలో లేదు. ఓబీసీలు మరియు మైనార్టీలకు వ్యతిరేకంగా యోగి సర్కార్ చాలా కఠినంగా మరియు శత్రుత్వంతో వ్యవహరిస్తాడు. బీజేపీ 400 సీట్లు సాధించిన తర్వాత రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తుంది. బీజేపీ నేతల పాత ముఖాలను మళ్ళీ చూడటం సరికాదు. వాళ్ళు యువ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వడం లేదు. బ్రాహ్మణ రాజ్పుత్తులకి ఆధిపత్యం కారణంగా ఎస్సీ సంఘాలు పరాయీకరణ అయినాయి. అలాగే బ్రాహ్మణుల పరాయీకరణ, ఉత్తరప్రదేశ్లో 11% బ్రాహ్మణులకు సంబంధించిన సంఘటనకు వ్యతిరేకంగా స్మృతి ఇరానీ కొన్ని మూర్ఖ ప్రవర్తన మరియు బహిరంగ ప్రకటనల కారణంగా కూడా జరిగింది. యూపీ అంతటా సోషల్ మీడియా మరియు స్ట్రీట్ కార్నర్ సమావేశాలను ఉపయోగించి అపోహలు విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాట్లు, రైతులు, మల్లయోధులు మొదలైన ర్యాలీలు చేసే పరిస్థితి వాళ్ళు సృష్టించారు. బీజేపీకి చెందిన చాలామంది బ్రాహ్మణులు, రాజపుత్రులు, ఎస్సీ సానుభూతి పరులు ఓటు వేయడానికి రాలేదు లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. నిజానికి ఉత్తరప్రదేశ్లో అమిత్ షాపై గెలిచేందుకు అమిత్ షా స్టైల్ని కాపీ కొట్టారు. సాధారణంగా గ్రామీణ ప్రజలు దీర్ఘకాలిక గర్భధారణ ప్రయోజనాల కంటే ప్రభుత్వం నుండి తక్షణ ప్రయోజనాల గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతారు. రాజస్థాన్లో పార్టీ అంతఃకలహాలతో అక్కడ కాంగ్రెస్కి సహాయపడటం, మహారాష్ట్రలో అవసరం లేకుండా శరద్ పవార్ మరియు వారి కుటుంబ సభ్యులు ఎన్నో రకాలుగా అవినీతిపరమైన రాజకీయాలు చేసి ఎన్నో కుంభకోణాలు ఉన్నా కూడా వారిని కలుపుకోవడం, ఈ కారణాలను కలిపి బీజేపీని ఓడించాయి అనేది పూర్తిగా నిజం అంటూ కొంతమంది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పాయింట్.